హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చైనా అయితే వచ్చాము. సో చైనా వచ్చిన వెంటనే మనం చోంకింగ్ అనే సిటీకే ఫస్ట్ రావడం జరిగింది. సో ఈ సిటీలో అయితే చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉంటాయి. పెద్ద పెద్ద మిషనరీస్ అయితే ఇక్కడ తయారు చేస్తారు. ఇంకా బైక్స్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఇలా అంతా ఇండస్ట్రియల్ లెవెల్లో ఉండే కంపెనీస్ అన్నీ ఈ సిటీలోనే ఉంటాయి. సో మనమైతే ఈరోజు పవర్ వీడర్ కంపెనీకి అయితే విజిట్ చేస్తున్నాం. సో ఆ పవర్ వీడర్ కంపెనీకి విజిట్ చేసే దారిలో అయితే నేను కొన్ని వీడియోస్ అయితే సైట్ సీయింగ్ ప్లేస్ అయితే తీస్తున్నాను. సో సిటీ అయితే చాలా అందంగా ఉంటుంది. నాకు చైనాలో నేను వెళ్ళిన సిటీస్లో చాలా అందమైన సిటీగా ఇదైతే నేను చెప్తాను. ఎందుకంటే క్లైమేట్ పరంగా కానీ, అలానే ఆ సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ, ఆ గ్రీనరీ కానీ చాలా చక్కగా ఉంటుంది. ఇంకా దీంట్లో యాక్చువల్గా సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి కానీ మేమైతే విజిట్ చేయలేదు. సో ఈరోజైతే పవర్ వీడర్ కంపెనీకి వెళ్ళి మనం ఆ పవర్ వీడర్స్ ఎలా తయారవుతున్నాయి, అక్కడ ఎలా టెస్టింగ్ చేస్తారు, ఎలా మనకి డెలివరీ చేస్తారు, మనకి అన్ని వివరంగా అయితే నేను ఈ వీడియోలో చూపిస్తా. సో ఇప్పుడే మనం కంపెనీలోకి అయితే ఎంటర్ అయ్యాం. సో లోపలికి వెళ్ళి ఫ్యాక్టరీ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ నేనైతే ఆఫీస్కి వెళ్ళాను. సో వాళ్ళు టీ అనేది అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ ఫ్యాక్టరీ లోపలికి అయితే తీసుకెళ్లారు. ఈ ఫ్యాక్టరీలో చూడొచ్చు మీరు, ఇవి చాంబర్స్ కానీ, ఇంజిన్స్ కానీ, ఇది ఫిట్టింగ్ సెక్షన్. ఇది ఇక్కడ మీరు చాంబర్స్ చూస్తున్నారు కదా, ఈ చాంబర్స్ ఏంటంటే లేజర్ కటింగ్ ద్వారా కట్ చేస్తాం. సో యాక్యురేట్గా రావాలి కదా, కొంచెం కూడా లీకేజ్ అనేది ఉండకూడదు. సో అందుకని లేజర్ కటింగ్తో చేస్తున్నారు. ఇక్కడ కటింగ్ అయిన చాంబర్స్ ఉన్నాయి కదా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి బోరు, పిస్టన్, క్రాంక్ అట్లా పార్ట్స్ అనేది ఫిట్ చేస్తారు. ఇక్కడ మీరు చూడండి, వీళ్ళు ఏంటంటే క్రాంక్ షాఫ్ట్, పిస్టన్కి రింగ్స్ అట్లా అన్నీ ఫిట్ చేస్తున్నారు. ఈ ఫిట్ చేసినవి మళ్ళీ ఛాంబర్స్కి కనెక్ట్ చేస్తారు. తర్వాత ఈ ఛాంబర్స్ మనకి జనరేటర్కి ఉపయోగపడుతుంది, అలానే పవర్ వీడర్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇవి చూడండి, ఇది సెన్సార్స్. ఈ సెన్సార్స్ ఛాంబర్కి ఫిట్ చేస్తారు. అక్కడ వాళ్ళు ఫిట్ చేస్తున్నారు ఇట్లా వరుసగా. ఇవన్నీ ఛాంబర్స్కి సెన్సార్స్ ఏంటంటే ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ అయిపోగానే మనకి మిషన్ అనేది ఆగిపోతుంది. సో అట్లా ఇక్కడ ఏంటంటే ఏదైనా లీకేజ్ ఉందా అని ఈ మిషన్ అనేది టెస్ట్ చేస్తుంది. సో బిలో 35 ఉంటేనే ఇది పాస్ అవుతుంది. సో ఇక్కడ వాల్యూ చూడండి. సో అక్కడ గ్రాఫ్ ఉంది కదా, ఆ వాల్యూ ఇది. సో గ్రీన్ కలర్ వచ్చింది 34.7. సో పాస్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 35 ఉన్నది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి 35 వచ్చింది వాల్యూ. సో అది ఫెయిల్డ్. సో అక్కడ లీకేజ్ అనేది ఉంటుంది, అవన్నీ పక్కన పెడతారు. ఇక్కడ ఇంజిన్కి వాల్స్ అనేది ఫిట్ చేస్తున్నారు. ఈ ఇంజిన్ ఛాంబర్కి వాల్స్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ అంతా ఇంజిన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా రీకాల్ స్టార్టర్స్ అట్లా అవన్నీ ఫిట్ అయిన తర్వాత ఫైనల్గా టెస్టింగ్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఫైనల్గా అన్ని పార్ట్స్ ఫిట్ అయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీళ్ళంతా ఇప్పుడు లాగి రీకాల్ స్టార్టర్తో లాగి టెస్ట్ చేస్తారు, అది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అని. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్క ఇంజిన్ టెస్ట్ చేస్తారు, వరుసగా ఉంటారు. అక్కడ ఏంటంటే లేడీస్ కానీ, జెంట్స్ కానీ అందరూ వర్క్ చేస్తారు, అంటే ఇంజిన్స్ అట్లా అన్నీ ఫిట్ చేస్తారు. ఇది ఫైనల్గా కంప్లీట్ అయింది. ఈ ఇంజిన్ పార్ట్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి తర్వాత నెక్స్ట్ గేర్ బాక్స్ అట్లాంటివి ఉంటాయి, అది కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత. ఫ్రెండ్స్, ఇక్కడ నాయిస్ ఎక్కువగా ఉండటం మూలంగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ మీరు వెనక చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రతి ఇంజిన్ ఫిట్ అయిన తర్వాత ఇక్కడ ఫైనల్గా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఒకసారి దాన్ని స్టార్ట్ చేసి చెక్ చేస్తారు.
మనం అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ సైడ్ ఎల్సిడి స్క్రీన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆ ఇంజిన్ టెస్ట్ చేసినప్పుడు అక్కడ వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూకి పాస్ అయిందా లేదా అని చెక్ చేస్తారు. అంటే దానికి ఇగ్నిషన్ కాయిల్ కానీ, పవర్ కాయిల్స్, సెన్సార్స్ ఇట్లా అన్నీ కనెక్ట్ చేసి ఇంజిన్ స్టార్ట్ చేసి చూస్తారు. సో అవి పాస్ అయితే నెక్స్ట్ ఈ ఇంజిన్స్ ఏంటంటే మనకి జనరేటర్ ఫిట్టింగ్ కోసం కానీ, ఇంకా పవర్ వేటర్ ఫిట్ చేసుకోవడానికి కానీ, ఇంకా వీళ్ళ దగ్గర బెల్ట్ డ్రైవ్, బ్యాక్ రోటావేటర్ ఇట్లా చాలా మిషన్స్ ఉన్నాయి. సో ఆ మిషన్ ఫిట్టింగ్ కోసం అని చెప్పి గేర్ బాక్స్ నెక్స్ట్ ఫిట్ చేయడానికి ఇవి తీసుకెళ్తారు. సో ఇక్కడ పాస్ అయిన ఇంజిన్స్ మాత్రమే వెళ్తాయి. ఇక్కడ చూడండి, మనం గేర్ బాక్స్ ఫిట్ చేసే సెగ్మెంట్కి వచ్చాము. సో నెక్స్ట్ ఇదేంటంటే గేర్ బాక్సులు ఫిట్టింగ్ సెగ్మెంట్ అనమాట. సో గేర్ బాక్సులు కూడా ఫిట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ చేస్తారు. సో అన్ని టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంజిన్స్ నెక్స్ట్ ప్యాకింగ్ చేస్తారు. అతను చూపిస్తున్నాడు బాక్సుల్లో ఇట్లా ప్యాక్ చేస్తామని చెప్పేసి. సో ఈ ప్యాక్ చేసి నెక్స్ట్ ఏంటంటే ఇంకప్పుడు గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి లోడింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ గేర్ బాక్సులు కూడా టెస్టింగ్ చేయడం కూడా అది కూడా మీకు చూపిస్తాను. ప్రతి స్పేర్ పార్ట్ టెస్టింగ్ అయిన తర్వాతే మనకి ప్రొడక్షన్లోకి వెళ్తాయి. ఇవి చూడండి గేర్ బాక్సులు ఇవి. సో ఈ గేర్ బాక్సులు అన్ని లోపల పార్ట్స్ ఆల్రెడీ ఫిట్ చేసుకొని ఉంచారు. హ్యాండిల్స్ అవన్నీ అరేంజ్ చేసుకున్నారు. సో ఇక్కడ వెనక చూస్తే మీరు ఇవి గేర్ బాక్స్లు అనేది ఫిట్ చేస్తూ ఉన్నారు. ఇవి ఎయిర్ ఫిల్టర్స్, ఇంజిన్స్. సో ఫిట్ చేసిన ఇంజిన్స్ ఇక్కడికి వచ్చినాయి. ఆ ఇంజిన్స్ ఇక్కడ గేర్ బాక్సుల్లోకి ఫిట్ చేస్తారు. సో గేర్ బాక్స్ ఫిట్ అయిన తర్వాత కూడా వీళ్ళు టెస్టింగ్ అనేది చేస్తారు. ఇంజిన్ నడిపి చూస్తారు. ఇక్కడ ఇవి బ్యాక్ రోటావేటర్. వీళ్ళు బ్యాక్ రోటావేటరీ కూడా చేస్తున్నారు. నేను అక్కడ అడుగుతున్నా, ఇప్పుడు బ్యాక్ రోటావేటర్కి మనకి పత్తి, మిర్చి, గొర్రు, గుంటకలు ఇవి వీటికి అటాచ్మెంట్స్ ఉపయోగపడుతుందా అని. సో అవి చెక్ చేస్తున్నాను. సో అవి అయితే ఉపయోగపడదు బ్యాక్ రోటావేటర్కి. ఎక్కువ బ్యాక్ రోటావేటర్ ఏంటంటే డిచ్చింగ్ పర్పస్, పసుపు, అల్లం, చెరుకు ఇట్లాంటి పంటలకు అయితే ఉపయోగపడేది. ఎక్కువ మన ఇండియాలో చూడగల మహారాష్ట్ర ఆ రీజన్స్లో ఎక్కువ బ్యాక్ రోటావేటరీ ఉపయోగపడింది. మెయిన్ ఏంటంటే డిచ్చింగ్ పర్పస్ బ్యాక్ రోటావేటరీ తీసుకుంటారు. సో ఇక్కడ చూడండి పవర్ వేటర్స్ అన్నీ ఫిట్ చేసినాయి. తర్వాత ఇవి కూడా బ్యాక్ రోటావేటరీ కూడా ఫిట్ చేసినాయి. ఈ ఫిట్ చేసిన ప్రతి మిషను మళ్ళీ టెస్టింగ్ అవుతుంది. టెస్టింగ్ ఎలా చేస్తారు ఇక్కడ చూడండి. సో ఇప్పుడు అది నడిపి చూడాలి కదా. సో ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నడిపి చూస్తారు. అంటే నడిపి చూడడం అంటే మన ఎలా ఫీల్డ్లోకి వెళ్ళకుండా ఇక్కడ ఇంజిన్ ఆర్పిఎం అవన్నీ చెక్ చేస్తారు. ఎంత స్పీడ్ వెళ్తుంది, ఫస్ట్ గేర్లో ఎంత స్పీడు, సెకండ్ గేర్లో ఎంత స్పీడు, రన్ అవుతుందా లేదా అవన్నీ ఇక్కడ చెక్ చేస్తారు. టైర్స్, గేర్ బాక్స్ ఎట్లా వర్క్ అవుతుంది, ఇలా అన్నీ ఫైనల్గా ఫినిష్ అయిన తర్వాతే మనకి ప్యాకింగ్ వస్తుంది. ఇంకా ఈ కంపెనీకి సంబంధించిన వీడియో ఉంది, నెక్స్ట్ అది నేను పబ్లిష్ చేస్తాను. అదేంటంటే ప్రతి స్పేర్ పార్ట్ ఎలా టెస్టింగ్ చేస్తారు, ఏ మిషన్లో టెస్టింగ్ చేస్తారు అనే వీడియో కూడా ఒకటి ఉంది. సో దీంట్లో పెడదామంటే కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి దీంట్లో పెట్టలేదు. ఇది ఈరోజు వీడియో.